మా ఈ చిట్టి వినాయకుడు నేను ఏ కోరిక కోరినా కూడా చాలా ప్రసన్నుడై నా పట్ల ప్రసన్నత అనేది ఖచ్చితంగా చూపిస్తాడనేది నా స్ట్రాంగ్ నమ్మకం అన్నమాట. ఎప్పుడు నేను ధర్మబద్ధమైన కోరికలే కోరుకుంటానేమోనని ఒక్కొక్కసారి నేను ఫీల్ అవుతూ ఉంటా. ఈసారి ఏం కోరిక కోరుకున్నానంటే, మా డాడీకి హెల్త్ బాగోక హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను కూడా వెళ్ళలేకపోయాను. నాకు హెల్త్ సహకరించక. అప్పుడు చాలా హెవీ హార్ట్ తోటి ఇంట్లో నుండే స్వామి ఈ కష్టం నుంచి గట్టెక్కించు అని దండం పెట్టుకున్నా. ఆయన హ్యాపీగా నా పట్ల ప్రసన్నుడయ్యాడనమాట. నేను పూజ ఎలా చేసుకుంటా అంటే, మార్నింగ్ 11 డేస్ కానీ ఈవినింగ్ 11 డేస్లో కానీ ఇంట్లో దీపం పెట్టిన తర్వాత స్వామి దగ్గరికి వెళ్తా. అలాగే మధ్యలో బ్రేక్ అనేది 11 డేస్లో రానివ్వను. నా కోరిక నెరవేరిపోయింది, కానీ మధ్యలో బ్రేక్ అంటే మనకి పీరియడ్స్లో బ్రేక్ వచ్చిందనుకోండి, పీరియడ్స్ అయిపోయిన తర్వాత కంటిన్యూస్గా 11 డేస్ అయితే వెళ్తా. అలాగే రోజు దీపం పెట్టుకొని చిన్న బెల్లం ముక్క పెట్టుకుంటా. 11వ రోజు మాత్రం ఉండ్రాలు చేసి స్వామివారికి నైవేద్యంగా పెడతా. అలాగే రోజు మందార పువ్వు స్వామి దగ్గర నేను పెట్టుకుంటానమాట. మీ కోరికలు ఏమైనా ఉన్నా మా చిట్టి వినాయకుడికి చెప్పుకోండి, చక్కగా ప్రసన్నుడవుతాడు.